అదృష్టం కానీ, హలో డార్లింగ్ లేచిపోదామా కానీ, వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్. అది యాక్సెప్ట్ చేయనప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఐ థాట్ ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఫిల్మ్స్. నాకు నచ్చకపోతే నేను చేయనండి. రియల్ లైఫ్లో కూడా నా మనస్సాక్షి నాకు దేవుడు. నాకు నచ్చితే చచ్చినట్టు చేసి తీరుతాను, బతికి చేసి తీరుతాను. వాట్ ఐ వాంట్ టు డూ ఐ విల్ డూ. ఐఎమ్ ఎ వెరీ అడమెంట్ పర్సన్. సో చాలామంది ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఐ అబ్జర్వ్ నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్, ఇవాళ యూత్ చాలామంది చెప్తున్నారు, దే గో ఇన్ టు డిప్రెషన్, దే గో ఇన్ టు డ్రగ్స్, దే గో ఇన్ టు ఆల్కహాలిజం. కానీ I diverted into politics. I went into politics. I worked hard for my ideology, RSS, BJP. But ఒక టైంలో అది నచ్చనప్పుడు, దేర్ వాజ్ ఇంటర్నల్ స్క్వాబుల్ అన్నప్పుడు ఐ వెంట్ ఇంటూ సోషల్ సర్వీస్. కళాకారుల ఎక్కువ స్థాపించాను. 11,000 మెంబర్స్. ఐ డిడ్ ఇట్ ఇన్ వన్ డిస్ట్రిక్ట్. 1,200 మందికి భూములు ఇప్పించాం గవర్నమెంట్ నుంచి. 11,000 మంది గవర్నమెంట్ ఐడి కార్డ్స్ ఇప్పించాం. 120 చెరువులు నింపడానికి ఒక ప్రణాళికను తయారు చేసి సక్సెస్ చేసాం. ఐ వాజ్ హ్యాపీ. డబ్బులు లేవు చేతిలో నా దగ్గర అప్పుడు. తల్లి ఉంది కాబట్టి భోజనం పెట్టింది. బట్ ఐ నెవర్ లుక్ బ్యాక్. నేను చేసుకుంటూ వెళ్ళాను. మీరు అడిగిన పాయింట్కి నేను చెప్తున్నాను. బట్ సెకండ్ ఇన్నింగ్స్ ఉన్నాయి చూసారా. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. నేను ఐ ఆల్వేస్ వాంట్ బి అన్ యాక్టర్, నాట్ అ హీరో యాజ్ సచ్. బట్ ఐ హ్యాడ్ టు బి అ హీరో బికాస్ ఐ స్టార్టెడ్ ఎట్ మై వెరీ యంగ్ ఏజ్. యాక్టర్గా నాకు ఇప్పుడు ఇస్తున్న సాటిస్ఫాక్షన్ అండి ఒక్కొక్క రోలు దిస్. ఇవాళ 4:30కి నన్ను ఏది తట్టు లేపుతుందంటే నా సినిమా నన్ను తట్టు లేపుతుంది. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. రాత్రి 10:30కి మళ్ళీ 9:30, 10:30 వరకు క్రికెట్ వర్క్ చేసుకుని 11 గంటలకు పడుకుంటాను. 6 అవర్స్ ఐ స్లీప్. సినిమా నా తల్లి, సినిమా నా జీవితం. ఈ జన్మాంతరం నేను బతికున్నంత కాలం ఆఖరి శ్వాస కూడా షూటింగ్లోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. నరేష్ గారు, అవునండి. రఘుపతి వెంకయ్య నాయుడు గారిది ఒక షూ స్ట్రింగ్ బడ్జెట్లో అండి. అప్పుడు నాకు ఇంత మార్కెట్ కూడా లేదు. షూ స్ట్రింగ్ బడ్జెట్లో చేసాం బాబ్జీ డైరెక్షన్లో. అది ఇక్కడే చేసాం. తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేసి చాలామంది చూస్తున్నారు. దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. అన్ఫార్చునేట్లీ వి కుడెంట్ సెండ్ ఇట్ ఫర్ అవార్డ్స్. ఎక్కువగా బయోపిక్స్లో చాలా ఉన్నాయండి చేయడానికి. ఖచ్చితంగా నా డ్రీమ్ ఎప్పటికైనా అవకాశం ఉంటే 3 సినిమాలు చేయాలనుందండి. ఒకటి అమ్మ బయోపిక్ అండి, విజయన్మల గారి బయోపిక్.